శ్రీలంకలో ఏళ్ల క్రితమే ఎల్టీటీఏ కథ ముగిసిన వారు పాతిపెట్టిన మందు పాత్రలు ఇంకా భయపెడుతున్నాయి. ల్యాండ్ మైన్స్ ను నిర్వీర్యం చేసే ప్రాజెక్టుకు నిధులు నిలిపివేయాలని అమెరికా యోచిస్తూ ఉండటం సమస్యను మరింత జటిలంగా మార్చింది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మందు పాత్రలని పూర్తిగా తొలగించాలంటే అమెరికా సాయం కొనసాగాలని శ్రీలంక విజ్ఞప్తి చేస్తోంది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఎల్టీటీఈ శ్రీలంక సైన్యం మధ్య అంతర్యుద్ధం కాలంలో భారీగా ఏర్పాటు చేసిన ల్యాండ్ మైన్లు అక్కడి వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటిని తొలగించేందుకు సంవత్సరాలుగా ల్యాండ్ మైన్ నిర్వీర్య దళాలు అంతర్జాతీయ సమాజం సాయంతో శ్రమిస్తున్నాయి. అయితే ఈ కార్యక్రమానికి సింహభాగం నిధులు అందించే అమెరికా వాటిని సమీక్షించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ల్యాండ్ మైన్ల తొలగింపునకు ముప్పుగా మారనుందని బాంబు నిర్వీర్య దళ సిబ్బంది తెలిపారు. 2017 ఒట్టావో ఒప్పందం ప్రకారం 2028 నాటికి ఎల్టీటీఈ పాతిపెట్టిన అన్ని ల్యాండ్ మైన్లను తొలగించాలన్న లక్ష్యానికి అమెరికా తాజా నిర్ణయం గొడ్డలి పెట్టుగా మారే అవకాశం ఉందన్నారు. 2002లో ఎల్టీటీఈ సైన్యం మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మందు పాత్రల తొలగింపు కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 11 దేశాలు మద్దతుగా నిలవగా వాటిలో అమెరికా ప్రధానంగా నిధులు సమకూర్చింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు నిర్వహణకు అందిన 2000 కోట్ల రూపాయల గ్రాంట్లో 34% అమెరికా అందించింది. గత ఏడాది లభించిన గ్రాంట్లో 45% అగ్రరాజ్యం ఇచ్చినట్లు శ్రీలంక ఉన్నతాధికారి తెలిపారు. తొలి దశగా 254 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎల్టీటీఈ పాతిపెట్టిన ల్యాండ్ మైన్లను తొలగించాల్సి ఉండగా అందులో 231 చదరపు కిలోమీటర్లలోని మందుపాత్రలను నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 23 చదరపు కిలోమీటర్లలో 2028 నాటికి మందుపాత్రలను తొలగించి ఆ ప్రాంతాన్ని ల్యాండ్ మైన్ రహితంగా మార్చాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ లక్ష్య సాధనకు అమెరికా అందించే నిధులు చాలా కీలకమన్నారు. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో ల్యాండ్ మైన్ నిర్వీర్య దళాల్లో పనిచేస్తున్న వేలాది మంది భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుందన్నారు. ఈ ప్రాజెక్టుకు నిధులు కొనసాగించాలని శ్రీలంక విదేశాంగ శాఖ అమెరికాను కోరింది. ఈ వ్యవహారంపై మే 1న అగ్రరాజ్య నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు ఈ ప్రాజెక్టు ఉన్నతాధికారులు తెలిపారు.